తాడేపల్లి ప్యాలెస్ లో కల్తీ మద్యం ఫార్ములా తయారు చేశారంటూ ఆరోపిస్తున్న ఎమ్మెల్యే గల్లా మాధవి. తాడేపల్లి ప్యాలెస్ లో కల్తీ మద్యం ఫార్ములా తయారు చేశారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆరోపించారు. గురువారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గల్లా మాధవి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ గత 5 ఏళ్లు జగన్ పాలనలో లిక్కర్ మాఫియా నడిచి 3,500 కోట్లు దోచుకున్నారని, ఆ అవినీతి బండారాన్ని కప్పిపుచ్చేందుకు జగన్ అండ్ కో నకిలీ మద్యం కేసును కూటమి ప్రభుత్వం నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే గల్లా మాధవి విమర్శించారు. జోగి రమేష్, జనార్దన్ రావు కలిసి చిత్తూరు జిల్లా ములకల చెరువులో కల్తీ మద్యం కుట్ర పన్నారని అన్నారు. జగన్ పాలనలో జే బ్రాండ్ల మద్యం వల్ల 30,000 మంది చనిపోయి 30 లక్షల మంది అనారోగ్యానికి గురయ్యారని ల్యాబ్ రిపోర్టులు చెబుతున్నాయని అన్నారు. ఫోరెనిక్స్ పరిశీలనలో వైసీపీ నేతల మనీ లాండరింగ్, ఆఫ్రికా దేశాల్లో మద్యం వ్యాపారుల అనుబంధాలు బయటపడ్డాయన్నారు. మిథున్ రెడ్డి కుటుంబానికి చెందిన PLR ప్రాజెక్ట్ ఖాతాల్లో 5,000 రూపాయల కోట్లు జమ అయినట్లు సిట్ నిర్ధారించిందని, అయినా జగన్ వారిని ఎందుకు సస్పెండ్ చేయలేదని గల్లా మాధవి ప్రశ్నించారు. మరోవైపు కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేతలను పార్టీ వెంటనే సస్పెండ్ చేసిందని, ఇది ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు. కల్తీ మద్యం నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ను ప్రవేశపెట్టి డిస్టిలరీలు, డిపోలు, మద్యం షాపులు, బార్లలో ఆకస్మిక తనిఖీలు జరుపుతోందని అన్నారు. విశాఖ, గుంటూరు, కర్నూలు, చిత్తూరు, కాకినాడలో కొత్త పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. జగన్ పాలనలో నకిలీ మద్యానికి అధికారిక ముద్ర వేసి ఏరులా పారించారని, ఇప్పుడు తమ పాపాలను కప్పిపెట్టేందుకు తప్పుడు ప్రచారం చేస్తూ కూటమి ప్రభుత్వ ప్రతిష్టతను దెబ్బతీయడానికి కుట్రలు చేస్తున్నారని గల్లా మాధవి ఘాటుగా విమర్శించారు.